హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గార్ట్స్ అండ్ హోమ్. ఈరోజు వీడియోలో అండి దుర్గామాతకు ఒట్టివేర్లు మాల ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇలా ఒట్టివేర్లను పూజా షాప్లో అమ్ముతారు. ఇవి 30 రూపీస్ మాత్రమే. ఆ తర్వాత మనము ఒట్టివేర్లని వీడియో చూపిస్తున్నారు చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక ఏలు కంటే తక్కువ సైజులో ఒట్టివేర్లను ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న ఒట్టివేలను మిడిల్లో దారంతో ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకొని అది ఊడకుండా ఉండే విధంగా మనము దాన్ని ఒక ముడేసేసుకోవాలండి. అలా మనకి మాల సైజుని బట్టి మనకి ఎంత అవసరమైతే అన్ని వాటిల్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. నేను చిన్న పటానికే రెడీ చేస్తున్నానండి. ఇలా కొన్నిటిని ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఊలు తీసేసుకొని వీడియో చూపిస్తున్న విధంగా ఊల్ని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకొని ఇందాకైతే మనం ఒట్టివేర్ని ఏ విధంగా అయితే మిడిల్లో రోల్ చేసుకున్నామో అలానే రోల్ చేసుకొని ఇలా కదలకుండా ఉండే విధంగా నాటేసుకొని కట్ చేసుకోవాలి. ఇవి కూడా మనకి ఎన్ని అవసరం అయితే అన్నిటినీ ఈ విధంగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పెద్ద సూది, పుస్తకాలు కుట్టే సూది ఉంటుంది కదా, దానికి ఇలా నేను రెడ్ కలరు ఊలు ఎక్కించానండి. ఆ ఎక్కించిన తర్వాత ఇందాక మనము తయారు చేసినటువంటి ఒట్టివేర్లను మిడిల్లో నుంచి సూత్తోటి ఈ విధంగా గుచ్చేసుకోవాలి. మనం పూల్ని ఏ విధంగా అయితే గుచ్చుతామో ఆ విధంగా ఒట్టివేర్ల మధ్యలో నుంచి సూదిని పోనిచ్చి ఈ విధంగా గుచ్చేసుకోవాలి. ఇలాగ పట్టం సైజుని బట్టి మనం ఒట్టివేర్లను తీసుకోవాలి. ఆ తర్వాత ఇలా కొన్నిటిని ఒట్టివేర్లను గుచ్చిన తర్వాత మిడిల్లో నేను ఒక ఊల్తో మనం రోల్ చేసాం కదండి, ఆ ఊల్ని ఎక్కించాను. మనము తయారు చేసే మాలం సైజుని బట్టి ఊల్ని అక్కడక్కడ ఈ విధంగా ఎక్కించేసుకోవాలి. నేను మీడియం సైజు మాలని పట్టం తగ్గట్టుగానే మాలను తయారు చేస్తున్నానండి. ఇలాగూ అన్నిటినీ ఎక్కించేసుకున్న తర్వాత లాస్ట్ ఊడకుండా ఉండే విధంగా మళ్ళీ ముడేసేసుకోవాలి. ఇప్పుడు మాల సమానంగా ఉండే విధంగా వీడియో చూపిస్తున్నాను చూడండి. ఈ ఒట్టివేర్లను ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంచున అటువైపు ఇటువైపు ఈక్వల్ ఉండే విధంగా ఊలుని ఈ ఒట్టివేర్లను అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ ఎగస్ట్రా ఒట్టివేర్లు ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా సమానంగా కట్ చేసుకోవాలి. రెండు వైపులు కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడు మాల అనేది చూస్తానికి అందంగా ఉంటుంది. ఒకవేళ ఇలా కట్ చేయకపోతే అది దిగుడుగాను చూస్తానికి అందంగా అంత కనపడదండి. ఇక్కడ చూడండి, పైన బాగుంది, కింద ఎగస్ట్రా వచ్చేసి మాల అనేది అందంగా కనిపించలేదు. ఇట్లాగూ మనం మాల మొత్తాన్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. తప్పనిసరిగా రెండు వైపులు సమానంగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ ఎట్టివేర్లని ఇవిడ చూపిస్తున్నారు చూడండి, ఏళ్ళతోటి ఈ విధంగా దూరంగా అంటే కొంచెం వెడల్పుగా వచ్చే విధంగా మనం చేసేసుకోవాలి. ఇలాగ మాల మొత్తాన్ని ఇదే విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒట్టివేర్లను మనం తయారు చేసాం కదండి స్టార్టింగ్లో, దాన్ని దాన్ని తీసుకొని మిడిల్లో నుంచి సూది పోనిచ్చి దాన్ని మాలకి మిడిల్లో ముడేసేసుకోవాలండి. వీడియో చూపిస్తున్నారు చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. మిడిల్లో ఈ విధంగా ముడేసేసుకోవాలి మాలకి. అలా ముడేసుకొని అయిపోయిన తర్వాత కింద ఎగస్ట్రా ఉన్న ఊళ్ళని కట్ చేసి ఈ యొక్క ఒట్టివేలుని కూడా ఈ విధంగా దూరంగా వచ్చే విధంగా చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసేసుకోవాలి. ఎంతో ఈజీగా మనం అమ్మవారికి ఒట్టివేలు మాలను ఈ విధంగా రెడీ చేయొచ్చండి. ఇదే బయట కొంటే చాలా కాస్ట్ ఉంటుందండి. ఇప్పుడు దుర్గామాతకి ఫోటోకి వేసాను చూడండి ఏ విధంగా మాలుందో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.